దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఆగస్టు నెల 20వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మీకా ప్రవక్త మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యమును మనము చదువుకొని మనము ధ్యానించుకుందాము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము ప్రజలు దేవుని ఎదుట దీన మనస్సు మరియు కనికరము కలిగి ఉండాలన్న మీకా ప్రవక్త గారి యొక్క ప్రవచనాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ఇతరుల పట్ల న్యాయాన్ని, కనికరాన్ని చూపకుండా ప్రార్థనలు ఒక్కటి చేస్తుంటే అది సరిపోదు. అది సరిపోవటమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవునికి ఇష్టం ఉండదు. దేవుని దగ్గరికి చేరదు ఆ ప్రార్థన. మీకు చక్కగా అర్థమయ్యేటట్లుగా మనం మాట్లాడుకుంటున్నాము, మనము ధ్యానించుకుంటున్నాము. ఏమిటి? ఇతరుల పట్ల న్యాయముతోనూ కనికరముతోనూ మనము ప్రవర్తించుచు మనము ప్రార్థన చెయ్యటమే మనకి కావాలి. అట్టి ప్రార్థనే దేవుని దగ్గరికి వెళ్తుంది. మనుషులు దీన మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు వారి ప్రార్థనలను వింటాడు, విని అంగీకరిస్తాడు కూడాను. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా ప్రార్థన కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వినయముతో దేవుని అడగాలి. చూడండి, చాలామంది ప్రార్థనలు చేస్తుంటారు. అది దేవునికి చేరుతున్నట్టు చేస్తున్నారా, లేకుంటే ప్రజలు వినటానికని చేస్తున్నారా అని మనం విమర్శ చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడేటప్పుడు మాత్రం మనం ఎలా ఉండాలి? వినయము కలిగి ఉండాలి, వినయముతో మాట్లాడాలి. మానవులమైన మనలో ఒక అతను ఏదో ఒక చిన్న అధికారిగా ఉన్నాడనుకోండి, ఆ అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అతను మానవుడే. ఎంత భయంగా, భక్తితో, ఎంత వినయముతో మనము ప్రవర్తిస్తామో ఆయన దగ్గర, అతను మనిషే. కానీ ఇక్కడ సర్వసృష్టికర్త, మనల్ని సృజించిన దేవుని దగ్గర మన ప్రార్థన ఎలా ఉండాలి? వినయముతో ఉండాలి. కనుక తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు. ఆయన సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనాలి. దానిని అలా గైకొన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడని సమూయేలు ప్రవక్త 1వ గ్రంథము 15వ అధ్యాయం 22లో చక్కగా వ్రాయబడి ఉంది. దేవుడు మనుషులందరికీ తెలియజేస్తాడు. ఏమని? చక్కగా మనము ఆయన ఆజ్ఞను గైకొని పాటిస్తూ మనము దేవునికి ప్రార్థన చెయ్యాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏమిటి? ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థించేటప్పుడే నీకు ప్రేమ ఉన్నదా లేదా? నువ్వు ఏ రీతిలో ప్రార్థిస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ రోజుల్లో అనేక కూటాలు, అనేక మీటింగులు పెట్టేసేసి ప్రార్థన ఎంత విచ్చలవిడిగా మాట్లాడతారంటే దేవునితో, అది మనం చూస్తూనే ఉన్నాము. నేటి ధ్యాన వాక్యాన్ని బట్టి మనుషులందరూ న్యాయము కలిగి
కనికరమనే ప్రేమించుచు దీన మనసు కలిగి ఉండాలని దేవుడు మీకా ప్రవక్త ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయితే లోకం చాలా క్రూరంగాను కఠినంగాను మారిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు కనికరం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆశకు బదులుగా దేవుడే కనికరం కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి! కనికరం కలిగి ఉండుట అనగా ఆత్మ ఫలాలలో ఒక భాగమే. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వానికి విరోధమైన నియమము ఏదైనా ఉన్నదా? ఆత్మఫలానికి విరోధమైనది ఏదియూ లేదు. ఆ ఏదియూ లేదు అనే మాట అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5:22 మనము చూస్తున్నాము. చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5:22 అట్టి వాటికి విరోధమైనది ఏదీ లేదు. ఆ విరోధమైన నియమము ఏదీ లేదు. దయాళుత్వము, మంచితనము, దీర్ఘశాంతము, ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము ఇవి కలిగి ఉండాలి. దానికి విరోధమైనది ఏదీ లేదు అని పౌలు గారు ఒక్క నుంచి చెప్తున్నాడు. కనికరము ఎంత గొప్పదంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు వారి కనికరము వలననే కదా ప్రభువు వారు మన ఎడల ఎంత కనికరము చూపెట్టాడు. మనం గుర్తు తెచ్చుకుందాము. మనము ఆ మార్గములో మనము నడుస్తూ ఆలోచిద్దాము. ప్రభువారి కనికరం వలననే కదా మానవుల పాపబంధము నుండి విడుదల పొంది రక్షణ పొంది ఉన్నారు. అవునా? మరి అంత కనికరము దేవుడు ఆయన శిలువ మీద బలియాగము, ఆయన విలువైనటువంటి అమూల్యమైన రక్తాన్ని చిందించి మన పాపములను పోగొట్టడానికి అంత త్యాగము చేసిన దేవుడు మనము ఎక్కడున్నాము, ఏమి చేస్తున్నాము, ఏ ఉద్దేశంలో ఉన్నాము, ఎలా ఉన్నాము, ప్రేమ ఉన్నది అసలు మనలో? మనం స్వపరీక్ష మనము చేసుకోవాలి. ఆయన మన కొరకు అంత త్యాగము చేసి మనకి రక్షణ అనుగ్రహించిన మన తండ్రి, ఆయన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మానవులు దైవభక్తి బలముగా ఉండుటకు తనలో దేవునికున్న ప్రేమ, కనికరము, వినయము, క్షమాగుణము మనము కూడా కలిగి ఉండాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. యేసుక్రీస్తు దాసుడైన యేసుక్రీస్తు దాసుడు యూదా కూడా తను రాసిన పత్రిక 1:2 మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించుగాక అని ఆయన విజ్ఞాపనతో మనకి సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనికరము ఎంత అవసరమో మనకిక్కడ తెలుస్తుంది గనుక మనము కనికరము, దయాళత్వము, ప్రేమ కలిగి మనము దేవుని మహిమపరుచుకుంటూ మనం పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. అయితే ప్రభువా, ఈ వాక్యము ప్రభువా నేటి ధ్యాన వాక్యము చదువుకొని మేము ధ్యానించుచుండగా ఈ వాక్య ధ్యానాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. మా అందరికీ నాయన క్షమాగుణం అనుగ్రహించు తండ్రి, ప్రేమను అనుగ్రహించు నాయన. నీకు స్తోత్రములు తండ్రి. మేము ప్రేమతో దేవ నీ సహవాసము మేము పొందుకొని నీ పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.